శ్రోతలకు నమస్కారం. గ్రామీణ మహిళల సాధికారతకు వెన్నెముకగా నిలిచి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం ఇందిరా క్రాంతి పథకం. కేవలం ఒక ఆర్థిక సహాయంగానే కాకుండా మహిళలందరినీ సంఘటితం చేస్తూ సామాజిక విప్లవాన్ని తీసుకొస్తూ ఈ పథకం మన జిల్లాలో ఏ విధంగా అమలవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం, అలాగే మహిళల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు వస్తుంది, ఇటువంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ పి మోహన్ గారు. నమస్కారం అండి మోహన్ గారు. నమస్కారం సార్. మా కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ సార్, అసలు ముఖ్యంగా ఇందిరా క్రాంతి పథకం అంటే ఏంటి, దీని ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఇందిరా క్రాంతి పథకం అనేది మహిళల కోసము, గ్రామీణ మహిళల పేదరికాన్ని తగ్గించడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకము. మనకు గతంలో వెలుగు ప్రాజెక్ట్ అనేవారు, తర్వాత ఇందిరా క్రాంతి పథకం అని నేమ్ మార్చడం జరిగింది. ప్రస్తుతానికి అదే కంటిన్యూగా ఉంది. ఇది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే మనము గ్రామీణ మహిళలని సంఘటితం చేసి 10 మంది చొప్పున సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాలలో వాళ్ళకి పొదుపులు అలవాటు చేయడము, తర్వాత వాళ్ళు అంతర్గత అప్పులు ఇచ్చుకోవడము, దాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవడము, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, ఒక 6 months తర్వాత మళ్ళీ బ్యాంకు నుంచి వాళ్ళు అప్పులు తీసుకోవడము, తిరిగి చెల్లించడము, దానికి సంబంధించిన పుస్తకాలు రాయడము, ఇవన్నీ కూడా వాళ్ళు మహిళలన్నీ చేసుకుంటారు. దీంట్లో ఏంటంటే ఈ 5 రకాల దాన్ని పంచసూత్రాలు అంటారు సంఘంలో. అంటే పొదుపులు చేసుకోవడము, తర్వాత అప్పులు ఇచ్చుకోవడము, తిరిగి వసూలు చేసుకోవడము, పుస్తకాలు రాసుకోవడము, మీటింగ్లు పెట్టుకోవడము, రెగ్యులర్గా ప్రతి నెల రెగ్యులర్గా మీటింగ్లు పెట్టుకోవడం, ఈ 5ని పంచసూత్రాలని అంటారు అనమాట. సో ఇట్లా మహిళల పొదుపులు చేసుకుంటూ బ్యాంకులో అప్పులు తీసుకుంటూ బ్యాంకు ద్వారా కానీ శ్రీనిధి ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి CIF అంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఉంటుంది వాళ్ళ మండలాలలో, గ్రామ సంఘాలలో, వాటి ద్వారా కానీ అప్పులు తీసుకొని వాళ్ళు వివిధ రకాల ఆర్థిక కార్యక్రమాలు అంటే వ్యాపారాలు కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, వ్యవసాయేతర జీవనోపాధులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. సార్, మరి ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ మిషన్కి ఈ ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏంటి సార్? నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది NRLM అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా స్కీమ్స్ ఇప్పుడు మేము చేసేటువంటి చాలా స్కీమ్స్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 60% మాకు అంటే 60-40 స్టేట్ గవర్నమెంట్ 40, సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్స్ అట్లా రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని స్కీమ్స్లలో 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే NRLM ద్వారానే మాకు డబ్బులు వస్తాయి. చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లలో మాకు ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్స్, తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్స్ కల్పించడము, ఇవన్నీ కూడా NRLM ద్వారా కూడా ఫండ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది. మరి ఈ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏర్పడినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇప్పటివరకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి గురించి కొంచెం వివరిస్తారా? మనకు అంటే 27 మండలాలలో 806 గ్రామ సంఘాలు ఉన్నాయి. తర్వాత 30,000 వరకు చిన్న సంఘాలు ఉన్నాయి, SHGలు. వీటిలో ఒక్కొక్క సంఘంలో 10 మంది చొప్పున మహిళలు సంఘాలలో ఉన్నారు. అంటే దాదాపు 3 లక్షల పైచిలుకు మంది సభ్యులు దీంట్లో ఉన్నారు. అట్లాగే ఈ సంఘాలలో ఉన్న మహిళలందరూ కూడా ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది పొదుపు. సో కంపల్సరీ పొదుపు అనేది దాంతోనే వాళ్ళ సంఘాన్ని కట్టి ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పొదుపు అనేది స్టార్ట్ చేస్తాము. పొదుపుల ద్వారా వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ పొదుపులను బ్యాంకులో జమ చేసుకోవడము, ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళు బుక్స్ రాసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత ఆ బ్యాంకులో ఒక 6 months అయిన తర్వాత అంటే ఈ సంఘం యొక్క సీనియారిటీ 6 నెలలు అయిన తర్వాత వాళ్ళకి 1,00,000 రూపాయల నుంచి లోన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఆర్థిక కార్యక్రమాలు కానీ, ఇంకా కన్జంప్షన్కి కానీ, తర్వాత వాళ్ళ అగ్రికల్చర్కి కానీ రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే సార్, మరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడిన తర్వాత వీళ్ళు పొదుపు చేసుకొని తర్వాత లోన్లు తీసుకుంటారు. ఈ లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ అందిస్తారంటే, మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి సంబంధించి కానీ, లేదా లోన్లు తీసుకునేటప్పుడు గైడెన్స్ కానీ మీరు ఎలా సహాయం చేస్తారు వీళ్ళకి? ఇప్పుడు వాళ్ళకి అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మేము ఈ IMS క్యాంటీన్ అనేది మన కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి మంచి వంటలు చేయడము, వడ్డించడము, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, వంటలు ఏ విధంగా చేయాలి, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో 15 days ట్రైనింగ్ ఇప్పించినాము. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ క్యాంటీన్స్ పెట్టుకోవడము, ఇక్కడనే కాకుండా ఇంకా వేరే వేరే గ్రామాలలో కూడా వాళ్ళు క్యాంటీన్స్, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్ చేయడము, ఇట్లాంటివి చాలా రకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనకు ఈ స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించింది కూడా మనము ట్రైనింగ్ ఇప్పించినాము. అంటే ప్రతి మండలంకి ఒక 20 మంది టైలర్స్కి స్కూల్ యూనిఫామ్స్ మీద ట్రైనింగ్ ఇప్పించినాం. అంటే వాళ్ళు టైలర్లు ఆల్రెడీ వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. ఆడపిల్లల స్కూల్ యూనిఫామ్స్ బాగా కుడుతున్నారు. కాకపోతే మగపిల్లల ప్యాంట్లు, నెక్కర్లు, షర్ట్స్ కుట్టడం వాళ్ళకి రావట్లేదు కాబట్టి దాని మీద మేము ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ మీద ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ అంటే ఒకేసారి ఒక 50 layers 100 layers వేసి కట్ చేసుకోవడము అనేది కటింగ్. దాని మీద అలీప్లో, హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించినాము. అట్లా ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళు మంచిగా అంటే వాళ్ళ నైపుణ్యం పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ కుట్టుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ అనేటివి, చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి మా దగ్గర రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్యూటీషియను, తర్వాత టైలరింగు, తర్వాత హోటల్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ అనేటివి కంటిన్యూగా ఉంటాయి. మేము ఐకేపీ ద్వారా ఈ సోలార్ ప్లాంట్, అట్లాగే జిల్లా సమాఖ్య నుంచి పెట్రోల్ పంప్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. తర్వాత ఆర్టీసీ బస్సులు, అన్ని మండల సమాఖ్యల నుంచి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా ఈ సెంటరింగ్ యూనిట్, తర్వాత ఈ సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు, ఇట్లాంటివి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. మరి మీరు ఈ జీవనోపాధి కోసం అందించే ఈ ట్రైనింగ్లు పూర్తిగా ఉచితమా, లేదా ఆ మహిళలకు ఏమైనా ఆర్థిక భారం పడే అవకాశం ఉందా? లేదండి, అంటే ఇది పూర్తిగా ఉచితము. ఇప్పుడు నితిమ్లో ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వరు. వాళ్ళు ఒక్కొక్క మహిళా సభ్యురాలికి 30,000 ఛార్జ్ చేస్తారు. సో ఈ 30,000 వాళ్ళు కట్టకుండా మేము సెర్పు ద్వారా, మా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ద్వారా వాళ్ళకి సంబంధించిన అమౌంట్ పేమెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు టైలరింగ్ ట్రైనింగ్ అన్నాము, దానికి సంబంధించింది కూడా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఇప్పుడు మేము ఏపీపీఎస్ అనేది బోధన్లో, తర్వాత న్యాక్ సెంటర్ నిజామాబాద్లో, మహిళా ప్రాంగణం పెరికిట్లో ట్రైనింగ్ ఇప్పించాము. సో వాళ్ళకి మా సెర్పు ద్వారా వాళ్ళ ట్రైనింగ్ అయిన అమౌంట్ వాళ్ళకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనము ఈ మహిళలకి ఎలాంటి రూపాయి కూడా మనం ఛార్జ్ చేయము, అదంతా కూడా మనం సెర్పు ద్వారానే భరించడం అనేది జరుగుతుంది. ఇంకొకటి సార్, మామూలుగా మహిళా స్వయం సహాయక సంఘాలు అనగానే బాగా వినపడే పదం వడ్డీ లేని రుణాలు. అసలు ఈ వడ్డీ లేని రుణాలు అంటే వాళ్ళు డబ్బులకు ఏదైతే లోన్ తీసుకుంటారో ఆ లోన్కి వడ్డీ ఉండదా? సాధారణంగా ఇటువంటి చాలా సందేహాలు వస్తాయి. కట్టాల్సిన అవసరం లేదు, కట్టకపోయినా ఎవరు అడగరు, ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి మహిళల్లో. సో ఈ వడ్డీ లేని రుణాల గురించి, జనరల్గా మహిళలకు వచ్చే సందేహాల గురించి కొంచెం క్లియర్గా చెప్తారా? తప్పకుండా అండి. వడ్డీ లేని రుణము అంటే వీళ్ళు బ్యాంకు నుంచి తీసుకున్న రుణము వడ్డీతో సహా కట్టేయాల్సిందే, చెల్లించాల్సిందే. అంటే బ్యాంకు వాళ్ళు వేసే 12%, 13% ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా పొదుపు అప్పులు కడితే వాళ్ళకి వడ్డీ ఎంత అయిందో అది తిరిగి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తుంది. అప్పుడు అది వడ్డీ పడినట్టు లెక్క అన్నమాట. సో అట్లా వడ్డీ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తేనే వడ్డీ లేని రుణం. కానీ వీళ్ళు మాత్రం అట్లా మాకు కట్టకుండా నడుస్తుంది అనేది లేదు. కడితేనే, రెగ్యులర్గా కడితేనే, 1 నెల 2 నెలలు మధ్యలో గ్యాప్ ఇచ్చినా కానీ వాళ్ళకి వడ్డీ లేని రుణం వర్తించదు. సో కంపల్సరీ ప్రతి నెల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ ప్రకారం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అది చెల్లించడం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పుడప్పుడు సంవత్సరానికో, 6 నెలలకో, 2 సంవత్సరాలకో అట్లా వాళ్ళకి వడ్డీ వాపస్ ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు వీళ్ళ సంఘము రెగ్యులర్గా కట్టింది అంటేనే వాళ్ళకు వడ్డీ లేని రుణం ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మధ్యలో 1-2 months గ్యాప్ ఇచ్చినా కానీ వాళ్ళకు ఎలిజిబుల్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా వాళ్ళ అప్పులన్నీ కూడా ప్రతి నెల వడ్డీతో సహా చెల్లించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అకౌంట్లో అది డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వడ్డీ లేని రుణాలు తీసుకోవాలంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళకి సరైన రుణాలు లభించాలంటే కూడా, సరైన రుణాలు లభించాలంటే ముఖ్యంగా వాళ్ళు సంఘం పొదుపులు రెగ్యులర్గా ఉండాలి, మీటింగ్లు రెగ్యులర్గా జరగాలి, వాళ్ళ బుక్స్, పుస్తక నిర్వహణ అనేది కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ ఇంటర్నల్ లెండింగ్, వాళ్ళ అప్పులు ఇచ్చుకోవడం అనేది కానీ తిరిగి వసూలు చేసుకోవడం అనేది 100% రికవరీ అనేది ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. వాళ్ళకి బ్యాంకు ద్వారా కూడా మంచి రుణాలు ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులలో కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సంఘము 1,00,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే వడ్డీ లేని రుణం అనేది గవర్నమెంట్ 5 లక్షల వరకే ఇస్తున్నది. మిగతా 15 లక్షలకి వడ్డీ లేని రుణం వర్తించదు. ఇది ఒకటి మనం
మనం అంటే క్లారిటీ తీసుకోవాలి. ఏంటంటే మనకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు తీసుకున్న వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ వాపస్ ఇస్తుంది. 6 నుంచి 15 లక్షల వరకు 20 లక్షల వరకు తీసుకున్న వడ్డీకి అది వడ్డీ లేని రుణం అనేది వర్తించదు. అలాగే కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పడాలంటే ఎంతమంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడాలి, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళకి రుణాలు వస్తాయి? ఇప్పుడు కొత్తగా సంఘం ఏర్పడాలంటే ఆ గ్రామంలో ఒక 10 మంది మహిళలు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘం ఏర్పాటు చేయాలంటే అక్కడ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అని ఉంటారు. వాళ్ళను కన్సల్ట్ అయితే ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరుపుకోవాలి, పుస్తకాలు ఏ విధంగా రాసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని సంఘం ఏర్పాటు చేస్తారు. వాళ్ళే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు. వాళ్ళ పొదుపులన్నీ కూడా దాంట్లో డిపాజిట్ అనేది చేయించడం అనేది జరుగుతుంది. మరి ఈ గ్రూపులు ఏర్పడడానికి మహిళలకి ఏమైనా ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి? చదువు పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వారు ఉండే ప్రాంతాన్ని బట్టి కానీ ఏమైనా అర్హతలు ఉన్నాయా? అర్హతలు అనేటివి ఏం లేవు సార్. ఎవరైనా మహిళలు చేరొచ్చు. కాకపోతే వాళ్ళు పేద మహిళలు అయి ఉండాలి ఒకటి. తర్వాత వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఒకే ఏరియాలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు మీటింగ్లు అవి పెట్టుకోవాలి కాబట్టి ఒకే ఏరియాలో ఒకే ప్రాంతంలో ఉండాలి. ఏజ్ అనేది లిమిట్ అనేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే 18 to 60 అనేది ఒకటి, అంటే అడల్ట్స్ అయిన తర్వాతనే 60 ఏజ్ వరకు అనేది ఒకటి ఉంది. కాకపోతే 60 తర్వాత కూడా మనము వాళ్ళకు వృద్ధుల సంఘాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము. 18 అంటే 14 నుంచి 18 వరకు కూడా వాళ్ళను అడోలసెంట్ గర్ల్స్ని కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. సో అందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. వృద్ధుల సంఘాలు, అడోలసెంట్ కిషోర బాలికల సంఘాలు, తర్వాత ఈ మహిళా సంఘాలు అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వికలాంగులను కూడా మళ్ళీ మనం సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లఖ్పతి దీదీ అనే స్కీమ్కి ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏదైనా ఉందా? ఉంది సార్. మనకు కేంద్ర ప్రభుత్వం ఒకటి లఖ్పతి దీదీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లఖ్పతి దీదీ అంటే లక్షాధికారి, ఒక మహిళ లక్షాధికారి కావాలనేది లక్ష్యం. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న సంఘాలలో ఉన్న మహిళల్ని ప్రతి గ్రామానికి ఒక 80 మంది చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే ఒక విఓఏ అంటే గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో 80 మందిని లక్షాధికారిని చేయాలి, లఖ్పతి దీదీని చేయాలి. దీనికి అంటే ఏదో ఒక నెలలో ఒక 10,000 ఆదాయం వచ్చింది మళ్ళీ నెల రాలేదు అంటే కాదు. ప్రతి నెల రెగ్యులర్గా కనీసం 10,000 ఆదాయం వస్తే సంవత్సరానికి 1,20,000 ఆదాయం అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. అట్లా 2 సంవత్సరాలు కంటిన్యూషన్గా ఫాలోఅప్ చేయాలి వాళ్ళను. దానికి సంబంధించి ఎవ్రీ క్వార్టర్ ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత ఉన్నది అనేది మనకు లోకోస్ యాప్లో ఎంట్రీ చేయాలి. వాళ్ళకి కనీసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు మిగిలితే దాన్ని లఖ్పతి దీదీ అంటున్నాం. అంటే మనకు అది హిందీ వర్డ్, కానీ ఒక ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము. చాలా ధన్యవాదాలు సార్. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమలు యంత్రాంగం కలిసి మన గ్రామీణ మహిళలకు ఎంతటి సానుకూల మార్పులు తీసుకురావచ్చో తెలియజేశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిస్తే మహిళా అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించవచ్చని మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి పనితీరు వల్ల ఈ పథకం చాలా బాగా సక్సెస్ అవుతుందని మీరు బాగా చెప్పారు. ఈ విషయం గురించి ఈరోజు స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు చాలా వివరంగా తెలియజేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.